నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో ఆహ్లాదకరంగా వన మహోత్సవం. మొక్కలు నాటి నీళ్లు పోసిన చంద్రబాబు, పవన్. మంగళగిరి విద్యాభవన్ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం హల్చల్. పోలీసులను నెట్టేసి కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నం. తుడా నిధుల దుర్వినియోగంపై చెవిరెడ్డికి విజిలెన్స్ నోటీసులు. ఖర్చు చేసిన డబ్బుకు వివరాలు ఇవ్వాలని తాకీదు. పేదల సంక్షేమం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్న ప్రధాని. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రకటన. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా మద్దతు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటన. 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయంటూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలు మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వినతి పత్రం ఇస్తామంటూ విద్యాభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 5గురు వస్తే తామే కార్యాలయంలోకి తీసుకెళ్తామని నచ్చజెప్పారు. వినిపించుకొని వైసీపీ నేతలు పోలీసుల్ని తోసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లారు. వినుకొండ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. చివరకు 5గురు వైసీపీ నేతలు లోపలికి వెళ్లి అధికారులకు వినతి పత్రం అందించారు. మంగళగిరి విద్యాభవన్ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం నేతల అత్యుత్సాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మంగళగిరి విద్యాభవన్ వద్ద ఉద్రిక్తతపై మరింత సమాచారం ఏంటి? 10వ తరగతి మూల్యాంకనానికి సంబంధించి అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగం ఇవాళ ఆందోళన పిలిపించింది. మంగళగిరిలోని విద్యాభవన్ ను ముట్టడించాలని చెప్పేసి నిర్ణయించి అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించింది. మొత్తం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. 40 లక్షల పైగా ప్రశ్నాపత్రాలకు సంబంధించి కేవలం 11,000 పత్రాలు మాత్రమే తప్పులు దొర్లాయని, దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. ఇది గతంతో పోలిస్తే గత 4-5 ఏళ్లుగా ఉన్న ప్రాక్టీస్ తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా కూడా ప్రకటన రూపంలో కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడా వైసీపీ విద్యార్థి విభాగం ఇవాళ దానిపైన ఆందోళనకు పిలిపించి మంగళగిరిలోని విద్యాభవన్ ని ముట్టడించింది. ఆ కార్యాలయం లోపలికి చొచ్చుకునేందుకు కూడా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక ప్రతినిధి బృందం లోపలికి వెళ్తే అనుమతిస్తామని చెప్పేసి 5 మందిని అనుమతిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా వినకుండా పోలీసులను నెట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులు కూడా కింద పడిపోయారు. పోలీసుల పైన వైసీపీ నేతల దౌర్జన్యకాండ అయితే ఇలా కొనసాగుతోంది. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా గుంటూరులో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రయత్నించారు. ఈ సందర్భంగా కూడా పోలీసు అధికారులతో వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నేతలు అదే కోవలో ఇవాళ తాము చేపట్టినటువంటి ఆందోళన సందర్భంగా అక్కడ ప్రభుత్వానికి తమ డిమాండ్ నివేదించేందుకు అవకాశం ఉంది. ఒక 5 మంది సభ్యులు వెళ్లి లోపలికి వెళ్లి వినతి పత్రం అందజేసేందుకు అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్పినప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా లోపలికి వెళ్లాలని చెప్పేసి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ విద్యార్థి విభాగం నాయకుల మధ్య తోపులాట జరిగింది. పానుగంటి చైతన్య అయితే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసుతో పాటుగా చాలా కేసులు కూడా ఇతని పైన ఉన్నాయి. ఇతను వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడిగా ఉన్నాడు. ఇతని ఆధ్వర్యంలో ఇవాళ జరిగినటువంటి ఈ ఆందోళన కావచ్చు, పోలీసుల పైన దౌర్జన్యం కావచ్చు జరిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎక్కువ మంది లోపలికి పంపించేదని చెప్పి స్పష్టంగా తేల్చి చెప్పి వారందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా అక్కడే నిర్వహించారు. దీంతో 5 మంది వెళ్తామని చెప్పేసి చివరికి అంగీకరించి 5 మంది లోపలికి వెళ్లి వినతి పత్రం అందజేసి బయటకు వచ్చారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో తుడా మాజీ చైర్మన్ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజిలెన్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. 2019-24 మధ్య తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధుల్లో 90% అప్పట్లో చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గంలోనే ఖర్చు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ 37 ప్రశ్నలతో చెవిరెడ్డితో పాటు తుడా మాజీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన 15 మంది ఎంపీడీఓలకు నోటీసులు పంపింది. ఈ నెల 9లోగా సమాధానాలు ఇవ్వాలని నిర్దేశించింది. తుమ్మలగుంట చెరువు ఆధునికీకరణకు తుడా నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం, తుడా నిధులతో చేయించిన బెంచీలపై వ్యక్తిగతంగా పేర్లు ముద్రించుకోవడం, విమాన ఛార్జీలు, వాహనాల కొనుగోలు అక్రమాలపైన వివరణ కోరారు. తుడా నిధులను ఎంపీడీఓల ఖాతాలకు జమ చేసి డ్రా చేసుకునే అవకాశం కల్పించిన తీరును నోటీసుల్లో ప్రశ్నించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన సీఎంఆర్ కంపెనీ ద్వారా చేపట్టిన పనులపైన వివరణ కోరారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులను బెదిరించడంపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి సహా మరికొందరు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ నేత సుధాకర్ నాయుడు మధ్య వర్గపోరు అధిష్టానం చెంతకు చేరింది. ఎమ్మెల్యే అనుచరులు తనను హత్య చేస్తానని బెదిరించినట్లు సుధాకర్ నాయుడు జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. సుధాకర్ నాయుడు 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతపురంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని హెచ్చరించినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు అశోక్, గంగారం తనను చంపేస్తామని బెదిరించారంటూ సుధాకర్ నాయుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ జగదీష్ ఈ వ్యవహారంపై అమరావతిలోని పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ విషయాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో పాటు సుధాకర్ నాయుడును అమరావతికి పిలిపించింది. విభేదాలు పరిష్కరించే బాధ్యతను సీనియర్ నేత కోవెలమూడి రవీంద్రకు అప్పజెప్పింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్పేట అడ్డరోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొని 2 మృతి చెందారు. ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొగాకు గ్రేడింగ్ కోసం వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న కూలీల ఆటోను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో 12 మంది ప్రయాణిస్తుండగా 2 అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులో కొంతమందిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి, మరికొంతమందిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతవరంలో ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరుగుతోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు తీసుకుంటున్న చర్యలను ఏసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. రీసైక్లింగ్పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు. రీసైక్లింగ్పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు.
మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. అజయ్ కుమార్ నాయక్ గారు, IFS ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్, వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విచ్చేసిన మంత్రివర్యులు నారాయణ గారు, ఆ తర్వాత కొండెల దుర్గేష్ గారు, శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే సవర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతవరంలో ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరుగుతోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు. రీసైక్లింగ్ పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. చెట్లను కుటుంబ సభ్యుల్లా సంరక్షించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి నగరవనం వద్ద మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడం అందరి బాధ్యత అని సూచించారు. పచ్చదనం పరిధి గ్రీన్ కవర్ అంటారు దానిని. సార్ మీరు కొంచెం ప్రధానమంత్రి గారు అయితే ఏక్ పేడ్ మాకే నామ్ అన్నారు. చెట్టుని అమ్మతో పోల్చాడు. చెట్టు నాటిని పట్టించుకోం, అది మేక తినిందా, పశువులు తినిందా, లేదా చచ్చిందా, లేదా మనం చూడం. కానీ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటామో అంతే ప్రేమగా ఒక చెట్టు నాటి ఆ చెట్టుని పెంచండి. రోజు ముఖ్యమంత్రి గారు చెట్లు 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 అంటున్నారు, ప్రధానమంత్రి గారు చెట్లు చెట్లు అంటుంటే వారి కుటుంబానికి వచ్చే లాభం ఏం లేదు. దానివల్ల మంచి పరిసరాలు, మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే చెట్లు నరకాలనే ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి, ప్రకృతి మధ్యలోకి వెళ్ళి ఆలోచిస్తే మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుంది. నా చిన్నతనంలో ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోయేవాళ్ళం.
తర్వాత ఫ్యాను, తర్వాత ఏసీలు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఏసీయే కాకుండా నేను ఇప్పుడు ఏసీతో పాటు ఫ్యాను రెండూ కలిపేసుకుంటేనే రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి. అదే కాదు, ప్రకృతిని మనం సరిగా మనతో పాటు గౌరవించడందువల్ల పోయిన సంవత్సరం చూసాం మన బొడమేరకు వచ్చిన వరదలు. ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అని కాదు, మొక్కలు నాటండి. ఎక్కడ ఒక చెట్టుని ఎవరు పాడు చేస్తా ఉన్నా మీరు ఊరుకోవద్దు. బిడ్డలను ఎట్లా కాపాడుతున్నామో మొక్కలను కూడా అలాగే కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ జిల్లా డివిజన్ అధికారులతో కలిసి సింధూరారెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రతి నీటి బొట్టును ఆదా చేసుకుందామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణానికి హాని కలిగించే వస్తువులను పూర్తిగా నిషేధించాలని సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా అధికారిగా ఐపీఎస్ కేవీ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన రంగనాయకుల మండపంలో టీటీడీ సివిఎస్ఓగా బాధ్యతలు చేపట్టారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యోగాంధ్ర సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 5 లక్షల మందితో వైజాగ్లో మోడీ గారు పాల్గొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జూన్ 21ని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. మన వైజాగ్ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంతో పాటుగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసే విధంగా 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ కూడా తెలుసు. 2 కోట్ల మంది యోగాలో భాగస్వాములయ్యే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అనాథలను హక్కున చేర్చుకుని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన కామేశ మహర్షి కన్నుమూశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో 1967లో కామాక్షి పీఠాన్ని స్థాపించిన ఆయన అందులోనే 1985లో కామాక్షి ప్రేమ మందిరాన్ని ప్రారంభించారు. 1986 నుంచి అనాథ పిల్లలను హక్కున చేర్చుకోవడం మొదలుపెట్టారు. వందల మంది అనాథలకు చదువులు చెప్పించారు. సుమారు 20 మంది యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఇప్పుడు కూడా ఆశ్రమంలో సుమారు 70 మంది అనాథ పిల్లలు ఉన్నారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరమపదించారు. పట్టణ ప్రజలు కామేశ మహర్షి పార్థివ దేహానికి నివాళులర్పించారు. గత వైసీపీ హయాంలో పనులు లేక అల్లాడిన భవన నిర్మాణ కూలీలు కూటమి ప్రభుత్వంలో హాయిగా పనులు చేసుకుంటున్నారు. వైసీపీ పాలనలో ఇసుక ధర ఆకాశానంటేలాగా పెరగడంతో నిర్మాణ రంగం పాతాళానికి పడిపోయింది. ఇల్లు గడవక కూలీలు పస్తులుండేవారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వడంతో నిర్మాణ రంగం పుంజుకుంది. రాజధాని నిర్మాణం శరవేగంగా జరగడంతో పని బాగా దొరుకుతుందంటున్న విజయవాడలోని కూలీలతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. బెజవాడలోని బెన్ సర్కిల్ కూలీలకు అడ్డాగా ఉంటుంది. గత ప్రభుత్వంలో పనులు లేక విలవిలలాడినటువంటి కూలీలు ఇప్పుడు నెమ్మదిగా విజయవాడ నగరంతో పాటు రాజధాని ప్రాంతంలో పనులు మొదలవడంతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కలకలలాడుతుంది. అయితే వారికి ఎటువంటి పనులు ఉంటున్నాయి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందన్న విషయాలు వారి మాటల్లోనే తెలుసుకున్నాం. గతంలో ఇంకా చాలా బాధపడేవాళ్ళం, ఉసుకే దొరక్క పనులు దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పని తక్కువ ఉంది కానీ దొరికిన వాళ్ళకి బాగానే పని దొరుకుతుంది, వెళ్ళిపోతున్నాం. మేము టైల్స్ మేస్త్రి, ఇదివరకు ఖాళీగా ఇంట్లో పడుకునే వాళ్ళం. ఇప్పుడు వారానికి పర్వాలేదు, వారంతా చేస్తున్నాం, ఒకరోజు సెలవు తీసుకున్నాం.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వర్క్ పర్వాలేదు, కొంచెం మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఇంకా 2-3 నెలలు మంచి డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం మేము. నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను. గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. మాకు గతంలో పనులు తక్కువగా ఉన్నాయి, చాలా డల్గా ఉన్నాయి. అప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు బాగున్నాయి. అంటే ప్రజెంట్ రాజధాని ఎక్కడ తెలియదు కదా అంతకుముందు, ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది కదా, మాకైతే పనులు బాగున్నాయి. ఇప్పుడు ఇన్నాళ్ళ మీద అయితే పనులు ఉంటాయి సార్, అప్పటి మీద పనులు ఉంటాయి బాగానే ఉంటేనే పనులు కూడా సాగుతున్నాయి. ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందిగా ఉండే పనులు సరిగా ఉండి కొన్ని ఎవరికి పనులు ఉంటాయి. ఇప్పుడు తొలి మీద ఇప్పుడు డబ్బులు కూలీలు పెరిగాయి, మనిషికి 100-200 పెరిగాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనుల విషయం కాడికి వస్తే పనులు అయితే ఇప్పుడు అందరూ కమ్మగా పని చేసుకుంటున్నారు, కమ్మగా రూపాయి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఇబ్బందులు అంటే అప్పటికిప్పుడు ఇబ్బందులైనా సరే ఏదైనా సరే అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడే బాగుంది, అందరం పని చేసుకుంటున్నాం. అప్పుడు ఇళ్ళకాడ కూర్చునే వాళ్ళం, ఇప్పుడు కష్టపడి పని చేసుకుంటున్నాం, రూపాయి పట్టుకెళ్తున్నాం ఇళ్ళకి. ఫస్ట్లో అంటే ఒక 6 నెలలు కొద్దిగా డౌన్గా ఉంది, తర్వాత ఇసుక ఫ్రీ ఉచితంగా వచ్చాక పనులన్నీ బాగానే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంతా మంచిగానే ఉంది, వర్కర్లకి, లేబర్కి, మేస్త్రులకి మంచిగానే జరుగుతుంది పని. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక అప్పుడు 8,000 ఉండేది, 7,000 ఉండేది, ఇప్పుడైతే ఫ్రీగా వస్తుంది. రావటం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కాబట్టి ఇసుక ఉచితంగా వస్తుంది కాబట్టి పనులు కూడా బాగానే సాగినాయి. ఇంతకుముందు పనులు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఇసుక రేటు తగ్గడం మూలంగా పనులు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇసుక తగ్గడం వల్ల బిల్డింగ్లు కట్టించుకునే వాళ్ళు కూడా ఇంకా ముందుకు వస్తున్నారు, పనులు ఉంటున్నాయి మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెజవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా కూలీలకు పనులు సమృద్ధిగా దొరుకుతున్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని, ఇక్కడ వారానికి 6 రోజులు పని దొరుకుతుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పామాయిల్ రైతులను కలవరపెడుతోంది. ఇప్పటికే ఉత్పత్తి వ్యయానికి సమానంగా మద్దతు ధర రాకపోగా ఇప్పుడు దిగుమతి సుంకం తగ్గింపుతో మరింత నష్టపోనున్నామని రైతులు వాపోతున్నారు. ఓవైపు పామాయిల్ సాగును విస్తరించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెబుతూనే మరోవైపు ఇలా ధరలు తగ్గేలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయిల్ పామ్ రైతులకు దిగులు పట్టుకుంది. ఆయిల్ పామ్ సాగు, నూనె ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా దిగుమతి సుంకం తగ్గింపుతో రాష్ట్ర రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది. పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు ఇప్పటికే ధరలు తగ్గించడంతో నష్టపోతున్నామని, కేంద్ర నిర్ణయంతో ధర మరింత తగ్గుతుందనే ఆందోళన రైతులను వెన్నాడుతోంది. లేబర్ ఛార్జీలు, మెన్యూరు అన్నీ పెరిగినాయి. ఇప్పుడు రేటు తగ్గించేస్తే బాగా ఇబ్బంది పడిపోతారు రైతులు. 20,000 ఇస్తున్నారండి. ఇప్పుడు కోతోడు ఏమో ఇప్పుడు టన్ను ఎకరానికి 10,000 అంటున్నాడు. ఆటోవాడేమో ఎకరానికి 10,000 అవుతుందండి. వేసేవాడు, తీసేవాడు ఇవన్నీ ఖర్చులు పెరిగిపోయినాయి. పెంచితే మాకు రైతుకి బెనిఫిట్ ఉంటుంది. 22,000 ఖర్చు అవుతుంది. నష్టంలో ఉన్నాం. ఇంకా తగ్గిస్తే ఇంకా నష్టపోతాడండి రైతు. దిగుమతి సుంకం పెంచాలండి. పెంచితే అప్పుడు అది రాదు, మా ఫ్రూట్ రేటు పడకుండా అలా నిలబడద్దండి. ఆటోకి, కూరోడికి తీసేసుకుంటే ఇప్పుడు ఇంకా ధర తగ్గించేస్తే ఇంకా మనకి అందులో వచ్చేదే ఉందండి. కాపులు పెద్దగా లేవండి. 4 సార్లు మందులు వేయాలండి. ఆ మందు గట్ల రేట్లు పెరిగిపోయినాయి. మన దిగుబడి ఏమో 9 టన్నులు అవుతుంది, లేదా 10 టన్నులు గట్టిగా పండితే. పామాయిలు 10 ఎకరాల దాకా చేస్తాను. సొంతం ఒక 5 ఎకరాలు ఉంది, కౌలు 5 ఎకరాలు ఉంది. ప్రస్తుతానికి ఎకరానికి వచ్చి ఒక 8 టన్నుల వరకు దిగుబడి. ఇప్పుడు కేంద్రం షడాలని దిగుమతి సుంకం తగ్గించితే చాలా లాస్ పోవాల్సి వస్తుంది. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని, రైతును ఆదుకోవాలని చెప్తున్నాం. కరోనా సమయంతో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. 2022 సమయంలో దిగుమతి సుంకం 49% ఉండటంతో ముడి పామాయిల్ ధర టన్నుకు 146,000కు చేరింది. దీంతో రైతులకు మంచి ధరలు దక్కాయి. ఆ తర్వాత దిగుమతి సుంకం తగ్గిస్తూ రావడంతో రైతులకు వచ్చే ధరలోనూ తగ్గుదల నమోదైంది. 2025 మార్చిలో 27.5% మాత్రమే దిగుమతి సుంకం ఉండగా రైతులు టన్నుకు 20,290 మాత్రమే లభించింది. మే నెలలో 2,000 తగ్గి ప్రస్తుతం 18,600 అయింది. ప్రోత్సాహకాల మాటెలా ఉన్నా దిగుబడి సుంకం తమకు భారంగా మారుతుందని రైతులు చెబుతున్నారు. సుమారుగా ఒక 75,000 దాకా ప్రతి ఎకరానికి ఖర్చు అవుతా ఉంది. ఏదైతే ఇప్పుడు సుంకాలు అనేవి తగ్గించేసి ప్రభుత్వం మళ్ళీ రేటు తగ్గించేది అనే పరిస్థితిలో ఉన్నారు. రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఒక పక్కనే పామాయిల్ పెంచమనేసి కలెక్టర్లు అందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. చాలా హెక్టార్ల భూమిని మన మొక్కలు వేసేదానికి పెంచారు. ఆ మొక్కల డబ్బులు ఈ రోజు కూడా రాలేదు. కానీ ఏదైతే దింపుకుంటున్నారో దానికి సుంకాలు పెంచాలి, ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప రైతులు మరి పామాయిల్ తోటలు పెంచే పరిస్థితి కానీ
అలాగే పామాయిల్ సాగు చేసే పరిస్థితి కానీ కనపట్టలేదు. గెల్ల బాగా దిగి అన్ని బాగుండేసరికి రేటు తగ్గించేస్తున్నారు. తగ్గించేసినప్పుడు ఇబ్బంది కదండి. 20,000 చిల్లర ఉందండి, ఇప్పుడు తగ్గించేస్తామంటున్నారు. అని ముందుగట్ల రేట్లు తగ్గిస్తారు, కూలాల రేట్లు తగ్గవు, ఏ రేట్లు తగ్గవు. పెంచింది వాళ్ళే, మళ్ళీ తగ్గించేది వాళ్ళే. 20,000 వస్తే బ్యాలెన్స్ అలా నడుస్తుంది. ఇప్పుడు అవి కూడా తగ్గించాను. ముందుగట్ల రేట్లు తగ్గించి కూలీ రేట్లు తగ్గిస్తే మాకేమి ఇబ్బంది ఉండదు. అన్నీ తగ్గించాలి తగ్గిస్తే, కానీ అలా తగ్గించకుండా ప్రతి ఇదే తగ్గిస్తాను, మేము అమ్మేదాన్నే తగ్గిస్తున్నారు. వాళ్ళు అమ్మే మాత్రం మాకు తగ్గిస్తలేదు. కేంద్ర ధర నిర్ణాయక సంఘం ప్రకారం 2017లో టన్ను పామాయిల్ గెలల ఉత్పత్తికి 10,035 రూపాయలు ఖర్చవుతుండగా 8 ఏళ్లలో 12,000 పెరిగి ప్రస్తుతం 22,000కు చేరింది. టన్నుకు 20,000 వస్తుండగా పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో వ్యయానికి రాబడికి పెద్ద తేడా కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం రైతులకు మింగుడు పడటం లేదు. పెట్టిన పెట్టుబడి ఖర్చు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్న 20,000 ధర కాస్త మరింత పడిపోతే 15,000కో 16,000కో ఆ ధర పడిపోతే ఇవాళ పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి క్రూడ్ పామాయిల్ దిగుమతుల మీద దిగుమతి సుంకాన్ని 40 నుంచి 50% వరకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వైపేమో పామాయిల్ సాగును మేము ప్రోత్సహిస్తామని చెప్పి మాటల్లో చెప్తూ ఆచరణలో ధరలు తగ్గించేయడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధర 22,000 ఇస్తే గాని రైతులు కోలుకునే పరిస్థితి ఉండదని రైతు సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని పామాయిల్కు మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు.